హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఐటీపీఎల్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కెరియర్స్ అని కనపడుతుంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంటర్వ్యూస్ అని, దీని మీద క్లిక్ చేయాలి. అయితే ఈ పోస్టుల గురించి మనం మాట్లాడుకుంటే హైదరాబాద్లోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్లో ఒప్పంద ప్రాతిపదికన వాక్-ఇన్ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించబడుతుంది. పోస్టుల విషయానికి వస్తే ఇక్కడ చూడండి, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ కెమిస్ట్, ఆపరేటర్ తదితర పోస్టులు అనేవి ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి, మనకు ఒక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో చూడండి, ఇక్కడ మేనేజర్కి సంబంధించి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కెమికల్ లేదా ఎన్విరాన్మెంటల్ అని చెప్పడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ కూడా ఈ పోస్టులకి అడగడం జరుగుతుంది. ఒక్కొక్క పోస్ట్కి 2 నుంచి 3 సంవత్సరాల వరకు, ఒక్కొక్క పోస్ట్కి అయితే 10 నుంచి 15 సంవత్సరాల వరకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఏజ్ విషయానికి వస్తే మనకి 45 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. మంత్లీ శాలరీ వచ్చేసి 30,000 నుంచి 35,000. అదేవిధంగా కొన్ని పోస్టులకి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు చూడండి 18,000 నుంచి 20,000 వరకు. ఇలా మనకి రకరకాలుగా ఈ యొక్క శాలరీస్ అనేవి కూడా ఉన్నవి. అయితే చూడండి, ఈ పోస్టులకి సంబంధించి మనకేంటంటే పరీక్ష పెట్టడం అటువంటిది ఏది ఉండదు, ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు అని మనకి చెప్పడం జరుగుతుంది. చూడండి, అర్హతల విషయానికి వస్తే ఎస్ఎస్సి, ఐటీఐ సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూ తేదీ విషయానికి వస్తే సెప్టెంబర్ 27, 28 తారీఖుల్లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి. ఈ యొక్క ఇంటర్వ్యూ వేదిక అనేది చూడండి, మనకి పైన ఇవ్వడం జరిగింది. ఐటీపీఎల్ హైదరాబాద్, న్యూ ఫార్ములేషన్ బ్లాక్, బాలానగర్, హైదరాబాద్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే మీ యొక్క క్వాలిఫికేషను అదేవిధంగా అనుభవం ఉంటే మీరు జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు జాబ్ అనేది వస్తే 35,000 నుంచి 40,000 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్, మనం ఇవి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఓకే, కొంతమంది ఏమంటున్నారంటే డైరెక్ట్ జాబ్స్ అన్నారు కదా, నేను తమ్లైన్లో పెడుతున్నాను ఏంటంటే డైరెక్ట్ జాబ్స్ అని పెడుతున్నాను. ఇలా ఇంటర్వ్యూస్ ఉన్న జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డైరెక్ట్ జాబ్స్ అని పెట్టడంతో కొంతమంది ఇంటర్వ్యూ ఉంది కదా డైరెక్ట్ జాబ్ అంటారేంటి అని. అసలు జాబ్ అనేది ఇచ్చేటప్పుడు మనకి ఏ విధమైన ఇంటర్వ్యూ కూడా చేయకోకుండా మనల్ని డైరెక్ట్గా వెళ్ళి మనల్ని కూర్చోబెట్టేసుకుంటారా, తీసేసుకుంటారా? ఓకే, ఒకసారి ఆలోచించండి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఐటీఐ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, మరో విషయం చూడండి, మీరు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా మనం ఏంటంటే ఇటువంటి వీడియోస్ని చాలా వరకు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసుకోగలుగుతాం. ఓకే, మీరేంటంటే ఇటువంటి వీడియోస్ని కొంచెం లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మనం మంచి మంచి వీడియోస్ అనేవి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.